హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డుని అయితే ప్రకటించింది. సో టాలీవుడ్ ఇండస్ట్రీకి అయితే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. అయితే ప్రజెంట్ మనతో పాటు బంధుక్ మూవీ డైరెక్టర్ ఉన్నారు, మరి లక్ష్మణ్ మురారి గారు. ఆయన ఒపీనియన్ ఏంటి మరి చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం వెనుక? సో ఆయన ఒపీనియన్ కూడా ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సో చెప్పండి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం? చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిరంజీవి గారు ఒక లెజెండరీ యాక్టర్. ఈ స్ట్రాటజీ జర్నీ ఆల్మోస్ట్ 1973 అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆర్టిస్టులు అంత ఎదిగి ఇండస్ట్రీలో నెంబర్ 1గా మిగలడం అంటే చిరంజీవి లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి నెంబర్ 1 అని ఎప్పుడైతే ట్యాగ్ ఇచ్చారో చిరంజీవి గారికి మెగాస్టార్ అని చెప్పేసి అప్పటి నుంచి ఈజ్ నెంబర్ 1 ఓన్లీ. అంటే వీళ్ళందరిని ఎందుకంటాము, వీళ్ళ తర్వాత అంటే వీళ్ళ సినిమా గ్రాఫ్ని ఇంకా పెంచిన చిన్న యాక్టర్లు కూడా సినిమాలు కూడా పెరుగుతాయి. లేకపోతే వీళ్ళకంటే హిట్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఇచ్చి ఉంటారు. కానీ ఒక్కసారి మనము ఒక స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన సెటిల్ అయిపోయిన ప్లేస్ని అది ఎప్పుడు నెంబర్ 1 స్థానమే ఉంటుంది. లైక్ ఎన్టీఆర్ గారు, అక్కడ శివాజీ గణేశన్ కానీ, రజనీకాంత్ కానీ వాళ్ళ సినిమా కంటే నెక్స్ట్ వచ్చే సినిమా బీట్ చేస్తుండొచ్చు, అయినా కూడా దే స్టాండ్ లైక్ ఎ లెజెండరీస్. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం అనేది వర్త్. అంటే ఖచ్చితంగా చిరంజీవి గారి స్థాయి అంటే చిరంజీవి గారు లాంటి ఆర్టిస్టులు వేరే వాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్లో బీజేపీ వాళ్ళు ఏదైనా ఓట్ల రాజకీయం చేసే ప్రక్రియలో ఇచ్చారా అనుకుంటే మళ్ళీ సేమ్ బీజేపీ క్యాండిడేట్కి వెంకయ్యనాయుడు కూడా ఇచ్చారు కదా. సో అలాంటప్పుడు ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. అంటే వేరే కాంగ్రెస్ లేకపోతే ఎవరినన్నా అట్రాక్ట్ చేసే పర్సన్ ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సో ఏదైనా కూడా చిరంజీవి వర్త్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2006లోనే చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 2006లోనే చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి అంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన పార్టీని విలీనం చేసుకునే కోణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందా? మరి కాకపోతే ఏంటంటే చిరంజీవి గారు వర్త్ ఫర్ ఏ అవార్డ్, పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఇప్పుడు చాలా పత్రికలు రాసిన ఏంటంటే ఒక్క అడుగు దూరంలో పద్మశ్రీకి ఆయన స్వయం కృషితో వచ్చిన ఆర్టిస్టు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్టింగ్ ఆయన ఏమని ఉండొచ్చు, ఈజ్ ఎ ఫెయిల్డ్ పొలిటీషియన్ అంటే ఆయన మీద ఒక బ్యాడ్ ప్రాపగండా కూడా ఉంది. అది కూడా నిజమై ఉండొచ్చు, అది తప్పై ఉండొచ్చు. అది ఇప్పుడు ఈ పర్టికులర్ విషయంలో మాట్లాడాల్సిన అంశము కాదు. సో నేను ఒకటే చెప్తున్నది ఏంటంటే పద్మవిభూషణ్ చిరంజీవి గారికి రావడము ఖచ్చితంగా చిరంజీవి వర్త్ ఫర్ దట్. ఎందుకంటే చివరికి ఇంకో మాట, చాలామంది రికమెండేషన్ల వరకు అవార్డ్స్ వస్తాయి. అంటే నేను ఒకటి చెప్తున్నాను చూడండి, చాలామంది ఓ 10th క్లాస్ పాస్గా ఫస్ట్ అది నీ కోటాలో రికమెండేషన్ ఉంటే నీకు ఇంటర్మీడియట్ లెవెల్ జాబ్ దొరుకుతుంది. నువ్వు డిగ్రీ పాస్గా నువ్వు పాస్ కావాలి, ఫస్ట్ క్యాపబిలిటీ కావాలి, క్వాలిఫైడ్ కావాలి ఏదైనా అసలు. సో నీకు ఆ రికమెండేషన్ అంటే అది ఉత్ప్రేరకాలు అంటే అడిషనల్గా సపోర్ట్ అవుతాయి, అంతేగాని ఫస్ట్ క్వాలిఫైడ్ ఆర్టిస్ట్ అయితేనే కదా తనకు పద్మవిభూషణ్లు. రేపు పద్మశ్రీ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాకపోతే ఏంటిదంటే అదే తెలుగు, అదే తెలంగాణ, అదే ఇండియన్గా గర్వంగానే ఉంది. చిరంజీవి గారికి చిరంజీవి గారికి చాలా దగ్గరికి వెళ్ళి అందరూ ఏమనుకుంటారు అంటే ఎప్పుడు మాసివ్ సినిమాలే చేస్తాడు, మెసేజ్ సినిమాలు లేవు చిరంజీవి దగ్గర. మెసేజ్ సినిమాలు చేసినప్పుడు కమర్షియల్గా సక్సెస్ కావాలి. ఆరాధన కానీ, ఆపద్బాంధవుడే కానీ, స్వయం కృషి కూడా అంతని వచ్చింది. ఆ తర్వాత ఇలాంటి కొన్ని సినిమాలు, రుద్రవీణ, ఇలాంటి సినిమాలో ఆయన ఇండైరెక్ట్గా ఎంతో కొంత మెసేజ్ ఇద్దామంటే అప్పుడు జనాలు ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద మెసేజ్. సో పబ్లిక్ దెమ్సెల్ఫ్ దే నీడ్ ఏ మాసివ్ డ్యాన్స్, మాసివ్ యాక్ట్, మాసివ్ ఫైట్స్. సో అలాంటి సినిమాలు ఆయన అలానే చేసుకుంటూ పోతాడు. కమింగ్ డేస్లో సొసైటీకి ఉపయోగపడే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, ఒక పొలిటికల్ ఎజెండా లేకుండా, ఒక మతతత్వాలు లేకుండా సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చిరంజీవి దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ మెగాస్టార్ చిరంజీవి సార్. అంటే మెగా ఫ్యామిలీలో ఒక హ్యాపీ మూమెంట్ సార్. ఎందుకంటే చిరంజీవి గారికే కాదు, మెగా ఫ్యామిలీలు చూసుకుంటే అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారి RRR మూవీ ఆస్కర్ వరకు వెళ్ళడం, ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు. అంటే ఒక అవార్డుల టైం అయితే మెగా ఫ్యామిలీలో నడుస్తుంది కదా సార్. ఎలా అలా అంటే ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారు కూడా వచ్చేది, డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు, అది ఉపాసన గారికి దగ్గర చుట్టాం. అంటే మెగాస్టార్ ఈజ్ నాట్ రిలేటెడ్ ఒక 50 మంది ఫ్యామిలీ పర్సన్ ఏం కాదు. ఆయనకున్న అభిమానులు చాలామంది. సో ఈ 10 కోట్ల మంది చిరంజీవి ఫ్యామిలీ అని అనుకుంటాను. సో
10 కోట్ల మందిలో చిరంజీవి గారిని హార్డ్ కోర్గా ఒక 1-2 crores మంది అయితే ఇష్టపడతారు. ఇక 3-4 కోట్ల మంది ఏమో ఓకే చిరంజీవి మంచోడు అనుకుంటుండొచ్చు.